హే ఎవ్రీవన్. ఈ సూజలాన్ ఎనర్జీ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక డౌట్ అయితే వస్తుంది. ఏంటంటే ఈ లెవెల్ నుంచి స్టాక్ పైకి వెళ్తుందా? లేదా మళ్ళీ ఇంకోసారి డ్రాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుందా? అని చాలామందికైతే డౌట్ వస్తుంది. ఈ వీడియోలో సింపుల్ ప్రైస్ యాక్షన్‌ని ఉపయోగించి స్టాక్ అనాలిసిస్ అయితే చేద్దాం. అంతేకాకుండా బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్ యొక్క మూమెంట్స్‌ని కూడా తెలుసుకుందాం. సో ఈ స్టాక్ అయితే ఈరోజు దాదాపుగా 1.66% అయితే పడి 52.72 రూపీస్ దగ్గర క్లోజింగ్ ప్రైస్ అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ స్టాక్ యొక్క డైలీ చార్ట్‌ని కనుక మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే 47 రూపీస్ దగ్గర అయితే రీసెంట్ స్వింగ్‌లో అయితే కనిపిస్తుంది. సో అక్కడి నుంచి షార్ప్ ప్రైస్ మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది టువర్డ్స్ 61 రూపీస్ వరకి. సో రీసెంట్ స్వింగ్ హైని గనుక చూస్తే ఈ 61 రూపీస్ దగ్గర అయితే కనిపిస్తుంది. ఒక షార్ప్ మూవ్‌మెంట్ తర్వాత మళ్ళీ ప్రైస్ డ్రాప్ డౌన్ అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రీవియస్ డే లోని కూడా ఈరోజు బ్రేక్ డౌన్ అయ్యి క్లోజ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. చార్ట్‌ని అబ్జర్వ్ చేస్తే ఫాలింగ్ అయితే కనిపిస్తుంది. కానీ వాల్యూమ్‌ని గనుక చూస్తే సెల్లింగ్ వాల్యూమ్ అయితే డిక్రీజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. అంటే స్లైట్లీ సెల్లింగ్ ప్రెషర్ అయితే డిక్రీజ్ అవుతుందని చెప్పవచ్చు. అలాగే ఈ స్టాక్‌లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 50 రూపీస్ దగ్గర నుంచి 47 రూపీస్ వరకు అయితే కనిపిస్తుంది. మేబీ ఈ జోన్‌ని కనుక ప్రైస్ కనుక టెస్ట్ చేస్తే బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఒకవేళ స్ట్రాంగ్ అప్వర్డ్ ట్రెండ్ కంటిన్యూయేషన్‌లోకి రావాలి అంటే సో ఈ స్టాక్‌లో మంచి మూమెంట్‌ని ఎక్స్‌పెక్ట్ అయితే చేయాలంటే ఈ 58 రూపీస్ నుంచి 61 రూపీస్ వరకి ఉన్నటువంటి స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌ని అయితే ఈ స్టాక్ అయితే క్రాస్ చేయవలసి ఉంటుంది. వన్స్ ఈ జోన్‌ని కనుక క్రాస్ చేస్తే అప్వర్డ్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. అలా కాకుండా ఈ సపోర్ట్ జోన్‌ని కనుక బ్రేక్ చేస్తే మరింత డౌన్‌ఫాల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రెసిస్టెన్స్ జోన్‌ని గనుక క్రాస్ చేస్తే మంచి మూవ్‌మెంట్ అయితే ఈ స్టాక్‌లో చూసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ సూజలాన్ ఎనర్జీ అయితే ప్రస్తుతం ఒక క్రూషియల్ సపోర్ట్ దగ్గర ఉంది. బయ్యర్స్ కంట్రోల్ తీసుకుంటారా? మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్‌లో చెప్పండి. ట్రెండ్ రివర్సల్ అవుతుందా? మీ అనాలిసిస్ కామెంట్‌లో చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.